ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా రాష్ట్రంలోని పలు చోట్ల పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీలో డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి నిర్మూలనపై స్థానికులకు అవగాహన కల్పించారు. హిందూపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఐ కాలనీలోనూ పోలీసులు సోదాలు చేశారు. సరైన రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డి నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, రౌడీల ఇళ్లలో తనిఖీలు చేశారు. పత్రాలు లేని 92 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్ అలాంటి ఆనవాళ్ళు ప్రతి హౌస్ ను మీరు చెక్ చేసి, రౌడీ సీరియల్ సస్పెక్ట్ కూడా మీరు చెక్ చేసి, ఏదైతే గుర్తింపు లేనటువంటి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలన్నీ కూడా సుమారు 100 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటి రికార్డులు పరిశీలించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ప్రజలకు మేము ఈ విధంగా ఒకటి చెప్పేది ఒకటే, ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ అనే వ్యసనానికి బానిసలై తమ యొక్క ఆస్తులను, డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాము. గంజాయికి కానీ, మట్కాకి కానీ, యామ్నికి కానీ దూరంగా ఉండి కుటుంబాలు చిన్న చూసుకోవాల్సిందిగా మా జిల్లా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు మా ద్వారా తెలియజేస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పూర్తి పత్రాలు ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ పేరు మీద పెట్టుకోవాల్సిందిగా తెలుపుతుంది. పత్రాలు లేని వాహనాలను కొని అనవసరంగా ఆపద కొని తెచ్చుకోవద్దండి. ఏదైనా వాహనాన్ని కొన్నప్పుడు దాని పత్రాలు పూర్తిగా తనిఖీ చేసి పూర్తిగా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు మీదే బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి వాహనాలను తగిన పత్రాలతో ఉంచుకోవాల్సిందిగా తెలపడమైనది.